యుద్ధం బహుముఖాలు. చూడండి ఎంత స్ట్రాటజిక్‌గా జరిగిపోతున్నదో. చదరంగపు ఆటలో 64 గళ్ళల్లో 64 రకాలైన వ్యూహాలేయొచ్చు. 200 రకాలైన వ్యూహాలేయొచ్చు. అది ఆడేవాడి యొక్క తెలివిని బట్టి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇరాన్ నిద్రపోతున్నటువంటి సందర్భంలో లేపి వదిలేసినటువంటి ఇజ్రాయెల్ తెలివి. ఎప్పుడో అక్కడికి డ్రోన్‌లు ఏర్పడేసి ఏకంగా డ్రోన్‌ల సెంటర్‌నే తయారు చేసేసినటువంటి తెలివితేటలు. అట్లాగే ఏనాడో నుంచినో ఇరాన్‌ని దెబ్బ కొట్టడానికి అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువుల్ని వాడుకోవడం. ఇన్ని వ్యూహాలు ఒక ఎత్తు. ఇప్పుడు అటాక్ చేసింది, దానికి పర్యవసానంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే అకస్మాత్తుగా అమెరికా రంగంలోకి దిగి యుద్ధ నౌకల్ని అటు పంపిస్తోంది, యుద్ధ విమానాలను అటు పంపిస్తోంది. ఇజ్రాయెల్ మీద అటాక్ చేయబోతున్న డ్రోన్లను ధ్వంసం చేస్తుంది, బాలిస్టిక్ మిస్సైల్స్ను ధ్వంసం చేస్తుంది. ఇది కాకుండా యుద్ధంలో మరొక వ్యూహం ఏంటంటే, ఇరాన్లోని ప్రజల్ని తిరగబడమని చెప్తున్నారు, ఖొమైనీని వ్యతిరేకించమంటున్నారు. అట్లాగే గతంలో ఖొమైనీ ఏ షా అనేటటువంటి పాలకుడు రాజు కుటుంబం నుంచి లాక్కున్నాడు ప్రభుత్వాన్ని. కాబట్టి ఆ షా కుటుంబం బయటకు వచ్చి తిరగబడండి, మీ వెనకాల మేము ఉంటామంటుంది. ఆ షా కుటుంబానికి వీళ్ళు అండగా ఉంటున్నారు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ మొన్న మధ్యన మీసాంని మరణంతో తిరగబడ్డటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమన్నా ఒకటిగా జట్టు కడతారేమో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఇంటర్నెట్ సేవలన్నీ తన అదుపులో పెట్టుకుంది ఇరాన్ ప్రభుత్వం. అందుకని ఇప్పుడు అమెరికా తరపున ఎలన్ మాస్క్ ఏం చెప్తున్నాడు, ఇరాన్కి స్టార్లింక్ సేవలు అందుబాటులో ఉంచుతున్నాం, ఇరాన్ పబ్లిక్ మా స్టార్లింక్ సేవల్ని వాడుకోండి, మీ ప్రభుత్వాన్ని కాకుండా, తద్వారా మీ ప్రభుత్వాన్ని, మీ పాలకుణ్ణి తరిమి కొట్టడానికి మీరందరూ కలిసి ప్రయత్నించండి అని పిలుపునిస్తున్నారు. అంటే ఎత్తులు పై ఎత్తులు ఏ రేంజ్లో ఉంటాయో చూడండి.